హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి 2016, 2017, 2022 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సైకాలజీకి సంబంధించినటువంటి 90 ప్రశ్నల్ని మనము ఈ వీడియోలో అయితే మనము రివిజన్ చేసుకుందాం. క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని నేను ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఈ ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి 90 ప్రశ్నలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని, వాటికి సంబంధించిన ఆన్సర్స్ని మనము అయితే రివిజన్ అయితే చేసుకుందాం. మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడతాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి. సో ఒకసారి మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ 90 ప్రశ్నలు మీకు ప్రాక్టీస్ చేయడం అంటే మీకు వింటే మీకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రివిజన్ క్లాస్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకోవడం అయితే జరిగింది. ఇక మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినట్టు ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఫ్రీగా అందిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. అక్కడ అన్ని రకాలుగా అన్నీ ఫ్రీగా మీకు అందించబడుతున్నాయి. ఇక మనము ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ 2016 టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని చూసినట్లయితే మీ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. సో ఇక్కడ సరైన సమాధానం మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అధికారయుత అనేది సరైన సమాధానము అవుతుంది. ఇక నెక్స్ట్ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానము అవుతుంది. పెరుగుదల అనేది వికాసంలో భాగం. నెక్స్ట్ మూడో ప్రశ్న వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది, దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి పరిపక్వత. నెక్స్ట్ నాలుగో ప్రశ్న ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. పూర్వ ప్రచాలక దశ అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు అంటే పూర్వ ప్రచాలక దశ యొక్క ప్రధాన లక్షణాలు అవుతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను, ఎందుకంటే 90 క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా మీకు రివిజన్ లాగా ఉంటుంది. క్వశ్చన్ ప్యాటర్న్ అయితే తెలుస్తుంది, ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయం మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు, పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు. ఐదో ప్రశ్న. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 విచారణ పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పన రూపొందిస్తారు, పరికల్పనలు పరీక్షించి ఫలితాలను రాబడతారంటే విచారణ పద్ధతిలో వారైతే విద్యార్థులు పరికల్పన చేసి పరీక్షించి ఫలితాలను అయితే రాబడతారు. నెక్స్ట్ ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు ఈ క్రింది వాణిలో ఒక గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. క్వశ్చన్స్ కూడా సరిగా చదవాల్సి ఉంటుంది. ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహించదు అనేటివి ఇస్తారు. సో దాన్ని క్లియర్గా చూడండి. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి బట్టి పట్టడము ద్వారా అభ్యసించడం, ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. క్రింది వాణిలో ఒక గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు అంటే ఇది బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం అనేది ప్రోత్సహించదు. ఇది మనకు దీంట్లో సరైన సమాధానం అవుతాయి. మిగతా 3 ఆప్షన్స్ అనేటివి ప్రోత్సహిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ 7వ ప్రశ్న. రాము అనే బాలుడు
తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది క్రింది నియమానికి ఒక ఉదాహరణ అవుతుంది. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఫలిత నియమం అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న, సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. బహిర్గత అనేది సరైన సమాధానం అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఒకటి అభ్యాసక కేంద్రీకృత బోధన అభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు అన్నాడు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి వైయక్తిక భేదాలు అనేటివి సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనకు నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి స్మృతిని పెంచుకోవడానికి నిమోనిక్స్ అనే వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్ అవుతుంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 స్థిర అంతరం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 12వ ప్రశ్న, బండూరా ప్రకారము పరిశీలన అభ్యాసనం అనేది నమూనా అవుతుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 నమూనా. నెక్స్ట్ 13వ ప్రశ్న, పిడబ్ల్యూడి యాక్ట్ 1995లో పిడబ్ల్యూడి అనగా దీని యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే మీరు కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. పర్సన్స్ విత్ డిసేబిలిటీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, దాని యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకు 14వ ప్రశ్న, ఆర్టీ చట్టము 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. సంఖ్య ఎంత ఉండాలి విద్యార్థుల యొక్క సంఖ్య? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. 150 అంతకు మించి ఉంటే మనకు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం పోస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 విశాల సాంఘిక సందర్భ అభ్యసనం అనేది సరైన సమాధానం అవుతుంది. 16వ ప్రశ్న, విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం ఏంటిది? మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుందన్నా. ఆప్షన్ 2 ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 17వ ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం స్వాగత భాషణము దీనికై ఉద్దేశించబడినది. వైగాట్స్కీ ప్రకారము స్వాగత భాషణం అనేది దీనికై ఉద్దేశించబడినది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మన సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. పిల్లల స్వీయ మార్గదర్శనం అనేది సరైన సమాధానము అవుతుంది. 18వ ప్రశ్న, దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియ అభ్యసనము ఏది?
ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది, అనుభవము. నెక్స్ట్ 19వ ప్రశ్న, కార్యక్రమయుత అభ్యాసనకు ఆధారమైన సిద్ధాంతము ఏది? కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము ఏది? మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి దీంట్లో ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అవుతుంది. 20వ ప్రశ్న, వికాసం ఈ దిశగా సాగుతుందని శిరపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. 20వ ప్రశ్న. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది, తల నుండి పాదానికి. తల నుండి పాదానికి. నెక్స్ట్ మనకు 21వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు 21వ ప్రశ్న మనము చూసుకున్నట్లయితే మనకు ఇది మనము జతపరచాలి. ఇది మనకు 4th పేపర్లో ఉంటుంది, మన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, సైకాలజీలో కూడా దీనికి సంబంధించి మనకు ఉంటుంది. డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, డిస్ఫ్రాక్సియా. సో దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి డెఫినేషన్ మనకు తెలిసి ఉండాలి, దేనికి ఏది అంటాం అనేది. సో దీంట్లో మీ సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2, డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత ఉంటే డిస్లెక్సియా అంటారు. ఒకవేళ డిస్కాలిక్యులియా అంటే గణితంలో క్లిష్టత ఉంటే డిస్కాలిక్యులియా అంటారు. డిస్గ్రాఫియా అంటే రాయడంలో క్లిష్టత ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అంటారు. డిస్ఫ్రాక్సియా అంటే సునిశ్చిత చలన నైపుణ్యంలో క్లిష్టత ఉంటే దాన్ని మనము డిస్ఫ్రాక్సియా అని అంటాము. రైట్. నెక్స్ట్ మనకు 22వ ప్రశ్న, నవజాత శిశువు అనగా? మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, నవజాత శిశువు అనగా మనకు దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. అప్పుడే జన్మించిన శిశువును మనము నవజాత శిశువు అంటాము. 23వ ప్రశ్న, నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని అయితే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. మీ యొక్క సరైన సమాధానంని ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, నేను చెప్తాను. అనుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే ఆప్షన్ 1, ఆప్షన్ 2 పిల్లలందరిలో, ఆప్షన్ 3 ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే, ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే నువ్వు ఎవరిలో సృజనాత్మకతను పెంపొందిస్తావు అని అడుగుతున్నాడు. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, పిల్లలందరిలో మనము ఖచ్చితంగా సృజనాత్మకను పెంపొందించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకు 24వ ప్రశ్న, నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికే ఉదాహరణగా మనం చెప్పుకుంటాము. ఆప్షన్ 1 అనేది ప్రతిగమనం, ఆప్షన్ 2 హేతుబద్ధీకరణ, ఆప్షన్ 2 ప్రతివాక్య నిర్మిత, ఆప్షన్ 4 దమనము. సో మనకు 3 ఆప్షన్ సరిగ్గా కనిపిస్తలేదు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, హేతుబద్ధీకరణ, ఈ రక్షక తంత్రాలకు సంబంధించి. నెక్స్ట్ ఈ ప్రశ్న కరెక్ట్ కనిపిస్తలేదు. కోహెల్బర్గ్ ప్రకారము ఈ దశలో పిల్లవాడి యొక్క నైతిక భయంతో కూడిన దశ అనేది కరెక్ట్ మనకు కనిపిస్తలేదు, వదిలేయండి. నెక్స్ట్ 27వ ప్రశ్న కూడా మనకు కరెక్ట్ అయితే ఈ పేపర్లో కనిపించట్లేదు. రైట్. నెక్స్ట్ 28వ ప్రశ్న చూద్దాము. 28వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ అనేది మనకు నిర్మాణాత్మక మదింపు యొక్క ఉద్దేశం కాదు. 29వది, MA = CA అయినా IQ ఎంత అని అడగడం అయితే జరిగింది. సో 29వ ప్రశ్న మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 100 అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఇక మనము 30వ ప్రశ్న చూసుకున్నట్లయితే
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసింది. మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఇంటి భాష, ఇంట్లో మాట్లాడే భాష ప్రాథమిక భాషగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అయితే ఆ యొక్క మీడియంలో ఉండాలని చెప్పడం జరిగింది. ఇది మనకు 2016 టెట్కి సంబంధించినటువంటి మన యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 2017కి సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. ఇక 2017లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనం సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 మూర్తిమత్వం రూపొందుతుంది, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం రూపొందుతుంది, ఆప్షన్ 2 జన్యువులు రూపొందుతాయి, ఆప్షన్ 4 సమజాతాలు రూపొందుతాయి. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. రెండో ప్రశ్న, క్రింది వాణిలో డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది అడిగారు. ఉపపరీక్ష కానిది మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి కళాత్మక సంబంధాలు అనేవి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కాదు. మూడో ప్రశ్న, విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండాలి. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఉత్తర సాంప్రదాయక స్థాయిలో నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండొద్దంటే ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఇదైతే ఉంటుంది. ఇది మన కోల్బర్గ్ ప్రకారం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, బ్రూనర్ ప్రకారము ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత విషయ నిర్మాణము వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి అని చెప్పాడు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మన సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, పునర్బలనము. ఐదో ప్రశ్న, దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బణాల ద్వారా కాదు. ఇది సంసర్గవాదం, మనోవిశ్లేషణవాదం, ప్రవర్తనవాదం, సంజ్ఞానాత్మక వాదాలకు వెళ్ళి క్వశ్చన్ అడగడం జరిగింది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, సంజ్ఞానాత్మక వాదం. ఆరో ప్రశ్న, ఉపాధ్యాయుడు బోధన అభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధన దశకు చెందుతుంది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 పూర్వచర్యాత్మక దశ అనేది మనకైతే అవుతుంది. పూర్వచర్యాత్మక దశ అనేది మనకు దీనికి సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లలు ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత గల పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, 50 నుంచి 70, 70 బిలో అని ఉంటుంది. 70 బిలో అంటే 50 to 70. దీంట్లో 70 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న, రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ చదువుతున్నా, రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా ఎక్కువనా, తక్కువనా, అత్యల్పమా, సమానమా? మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఎక్కువ. 9వ ప్రశ్న, పియాజే ప్రకారం ఈ క్రింది దశల్లో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రకల్పనలను పరీక్షించటం ద్వారా పరిష్కరిస్తారు. పియాజే ప్రకారము ఈ క్రింది దశల్లో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాల్లో ఆలోచించడం, మానసిక ప్రకల్పనలను పరీక్షించటంలో ద్వారా పరిష్కరిస్తారు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. మన సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 1 అవుతుంది, అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ ఇక్కడ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు
క్రింది అభ్యసన సిద్ధాంతాల్లో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది ఎవరు? థారన్డైక్ యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 3 బ్రూనర్ బోధన సిద్ధాంతం, ఆప్షన్ 4 స్కిన్నర్ కార్యసాధక నిబంధనం. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మన సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, స్కిన్నర్ కార్యసాధక నిబంధన. 11వ ప్రశ్న, విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసంకు అత్యధికంగా దోహదపడే దృశ్యం ఏది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఆటలాడుట. ఆప్షన్ 4 ఆటలాడుట. 12వ ప్రశ్న, ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థుల్లో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రము ఏది అని అడుగుతున్నాడు. మీకైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మన సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, సంసిద్ధత. 13వ ప్రశ్న, 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశం ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, సహభాగి నాయకత్వము. 14వ ప్రశ్న, విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుట. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. పరిపృచ్ఛ పద్ధతి, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన పద్ధతి, ఆప్షన్ 3 సహజ పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన పద్ధతి. 15వ ప్రశ్న, ఎబ్బింగాస్ ప్రకారం ఒక వ్యక్తి తను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరికి జరిగే విస్మృతి శాతము అని అడిగాడు. ఈ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 75%. విస్మృతి అనేది 75%. నెక్స్ట్ 16వ ప్రశ్న, క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఇక్కడ మీకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, శూన్య బదలాయింపు. 17వ ప్రశ్న, బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. మనకు 17వ ప్రశ్న యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, ఆప్షన్ 4 కూడా, రెండు కూడా రైట్ ఆప్షన్స్ మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు నిర్ధారణ మాపనాలు కూడా రైట్ అవుతుంది, ఇంటర్వ్యూలు కూడా రైట్ ఆప్షనే అవుతుంది ఈ యొక్క ప్రశ్నకి. నెక్స్ట్ 18వ ప్రశ్న, శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 యవ్వనారంభ దశ, ఆప్షన్ 3 పూర్వ కౌమర దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. 19వ ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 సాంఘిక అభ్యాసనం, ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యాసనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యాసనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యాసనము. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, సాంఘిక అభ్యాసనము. 20వ ప్రశ్న, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి దీనికి మించకూడదు. చూడండి, అక్కడ కూడా మనకు 2016లో 150 కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఎన్ని ప్రధాన ఉపాధ్యాయుడు పోస్టులు ఎంతమంది విద్యార్థులు ఉంటే వస్తాయని అడిగాడు. మనకు 150 అంతకు మించి అని ఆప్షన్ రైట్ అయింది. సో దానికి సంబంధించి సేమ్ క్వశ్చన్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళి
200 కంటే ఎక్కువగా ఉండవచ్చో ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలన్నట్టు. 200 అంటే ఎక్కువ అంటే 1:40గా ఉంటుంది. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, 1:40. మనకు కామన్గా అయితే పిల్లల్లో స్కూళ్ళలో 1:30 తక్కువ స్ట్రెంత్ ఉంటే 1:30 యాజ్ పర్ ఆర్టీ ప్రైమరీ స్కూళ్ళలో కావచ్చు 1:30 ఉంటుంది. కానీ ఇక్కడ స్ట్రెంత్ అనేది పెరిగినప్పుడు ప్రధాన ఉపాధ్యాయునితో పాటు మనకు విద్యార్థి మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి 1:40గా ఉంటుంది. ఇక నెక్స్ట్ 21వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు 21వ ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరంగా జరపాలి అనుటలో అర్థం. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి ఒకసారి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత. బోధన అభ్యసన ప్రక్రియకు ముందు చేయాలి మూల్యాంకనము, నిర్వహణలో చేయాలి, మళ్ళీ తర్వాత కూడా చేయాలి. ఇది మనకు సరైన సమాధానం, నిరంతరం జరగాలి. 22వ ప్రశ్న, ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరైన సంబంధాలను నెలకొల్పలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించుట ద్వారా ఉపశమనము పొందుతా. ఇది రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి ప్రశ్న. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 విస్థాపనము. నెక్స్ట్ 23వ ప్రశ్న, వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 శిక్షణ, ఆప్షన్ 3 అనుభవము, ఆప్షన్ 4 పరిపక్వత. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 పరిపక్వత. 24వ ప్రశ్న, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానము వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. 25వ ప్రశ్న, కింది అధ్యయన పద్ధతిలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏది? ప్రయోగ పద్ధత, అంతపరీక్షణ పద్ధత, పరిశీలన పద్ధత, వ్యక్తి అధ్యయన పద్ధత. 25వ ప్రశ్న, ఇక్కడ మనకు సరైన సమాధానము వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది. అంతపరీక్షణ పద్ధతి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. 26వ ప్రశ్న, విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారి కంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణము ఏది? విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించడంలో వారి కంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణము ఏది? సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. 26వ ప్రశ్న, మనకు సరైన సమాధానం వచ్చేసరికి నిర్దేశక మంత్రణం అనేది సరైన మనకు సమాధానం. దాంట్లో మాంత్రికుడి ప్రమేయము ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 27వ ప్రశ్న, పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినంలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచరు తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ ఏంటిది? ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయుటలో గల ప్రేరణ అయిందని అడిగాడు. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, బాహ్య ప్రేరణ. ఆప్షన్ 4 ఏమవుతుంది? బాహ్య ప్రేరణ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 28వ ప్రశ్న, ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథ రూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులు ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. ఏం మాపనం చేయదలిచాడు అతను? మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 పునఃస్మరణ. ఆప్షన్ 2 ఏంటిది? పునఃస్మరణ. నెక్స్ట్ 29వ ప్రశ్న, దీనిని కేంద్రంగా
చేసుకుని బోధన అభ్యసన ప్రక్రియను నిర్వహించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. చూడండి 2000 ఎన్సిఎఫ్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జాగ్రత్తగా వాటినైతే మీరు చూసుకోండి. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలని చెప్పింది. 30వ ప్రశ్న 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 తదాత్మ్యం వర్సెస్ తదాత్మ్య సంభ్రమం. సో ఆప్షన్ 3 మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక మనము 2022కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. 2022 క్వశ్చన్ పేపర్లో టెట్లో వచ్చినటువంటి మనం సైకాలజీ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. మీకు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అభ్యసన నియమము. సో రెండో ప్రశ్నకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ అనేది తప్పు ఉంది అనేది యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆప్షన్ 3. మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య అని చెప్పాడు. సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అనేది పోలికలు అవుతుంది. సాధారణీకరణ అనేది పోలికలకు ఒక ప్రతిచర్య అని చెప్పడం జరిగింది. 4వ ప్రశ్న పావ్లవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏదని అడుగుతున్నాడు. లాలాజలమ, కాలి అడుగుల, గంటన, ఆహారమ. మనకు సరైన సమాధానం వచ్చేసరికి గంట అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 5వ ప్రశ్న మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బందూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం ఏది? పరిశీలనాత్మకన, అంతర్దృష్టి అభ్యసనమా, కార్యసాధక నిబంధన, సాంప్రదాయక నిబంధన. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. పరిశీలనాత్మక అభ్యసనాన్ని ఆల్బర్ట్ బందూరా అభివృద్ధిపరచడం అయితే జరిగింది. నెక్స్ట్ 6వ ప్రశ్న వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. 7వ ప్రశ్న నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం ఏది? గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం ఏది? ఏ బదలాయింపు అవుతుంది? మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి అభ్యసన బదలాయింపు. 8వ ప్రశ్న సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించటము. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 సమస్య సాధన. ఆప్షన్ 1 సమస్య సాధన. 9వ ప్రశ్న నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. ఆప్షన్ 1 ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆప్షన్ 2 సమాచారాన్ని సాధారణీకరిస్తుంది. ఆప్షన్ 3 ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారాన్ని మించి ఆలోచిస్తాడు. ఆప్షన్ 4 చేతిలో ఉన్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. 10వ ప్రశ్న వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వివరించే స్మృతి రకం ఏది అని అడిగాడు. ఆప్షన్ స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి, సంవేదన స్మృతి, సిమాంటిక్ స్మృతి. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. సిమాంటిక్ స్మృతి అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న బ్రూనర్ ప్రకారము చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. క్రియాత్మక విధానం, పురోగమన నిమాదం, ప్రతీకాత్మక విధానము, ప్రతిమ లేదా చిత్రం విధానము. మనకు 11వ ప్రశ్న వచ్చేసరికి
ఆప్షన్ 1 సరైనదే, ఆప్షన్ 4 కూడా సరైనదే. క్రియాత్మక విధానం సరైనదే, ప్రతిమ లేదా చిత్రం విధానం కూడా సరైనదే. 12వ ప్రశ్న, అభ్యసకుని కేంద్రీకృత బోధన అనగా? ఆప్షన్ 1, అభ్యసకులకు విజ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1. ఆప్షన్ 2, అభ్యాసకులు మితంగా తెలిసిన వారే ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. ఆప్షన్ 3, అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది. ఆప్షన్ 4, అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మీకైతే తెలిసే మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. 13వ ప్రశ్న, సహకార అభ్యసనంలో పటాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు అన్నాడు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ ఉండదు అన్నాడు. ఉండదు అది. 14వ ప్రశ్న, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఎలా అందించాలి? సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3, ఇతర సాధారణ పిల్లలతో కలిపి అనేది అందించాలి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా. 15వ ప్రశ్న, సమ్మిళిత విద్య అనగా ఏంది? సమ్మిళిత విద్య అనగా ఏది? మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది సమ్మిళిత విద్య. 16వ ప్రశ్న, మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు, మీరు వారికి ఎలా బోధిస్తారు? 16వ ప్రశ్న, మనకు సరైన సమాధానం ఆప్షన్ 1, మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా బోధించడం జరుగుతుంది. 17వ ప్రశ్న, డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది ఏంది? డిస్లెక్సియాతో సంబంధం కలిగి, మనకు ఇది 2016లో కూడా రావడం జరిగింది. అక్కడ జతపరచుడు అడిగారు, ఇక్కడ ఒకటి అడిగారు. డిస్లెక్సియాతో సంబంధం కలిగింది ఏంది? మనకు సరైన సమాధానం పఠన రుగ్మత. 18వ ప్రశ్న, తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వము అడగడం జరిగింది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2, ఆప్షన్ 3 రెండు సరైన సమాధానాలే అవుతాయి. వరుసగా 50% మరియు 50%, వరుసగా 20% మరియు 80%, రెండు కూడా సరైనవి. 2,3 ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దాదాపుగా ఈ విధంగా ఇస్తున్నారు, 20%, 80%. నెక్స్ట్ 19వ ప్రశ్న, బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాం. జ్ఞానాత్మక రంగమా, కోవేటివ్ మరియు భావావేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా, భావావేశ రంగమా? మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1, జ్ఞానాత్మక రంగం. 20వ ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. సౌలభ్యకర్తన, మార్గదర్శకుడా, మానిటరా, స్నేహితుడా? సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1, సౌలభ్యకర్తగా ఉండాలనుకుంటాడు ఉపాధ్యాయుడు. 21వ ప్రశ్న, క్రింది వాణిలో సరిపోలని వాక్యం అడిగారు, జాగ్రత్తగా చూడండి. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం అని ఇక్కడ ఇవ్వడం, ఇది సరిపోలని వాక్యం అవుతుంది. 22వ ప్రశ్న, ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. అభ్యసించని అన్నారు, అభ్యసించిన లేదు. సో క్వశ్చన్ని సరిగ్గా చూస్తే మీకు సరైన సమాధానం మీరు ఎంచుకోగలుగుతారు సైకాలజీలో. సో 22 చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానం సహజాతం అనేది సరైన సమాధానం అవుతుంది. 23వ ప్రశ్న, పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు
హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు? మనకు సరైన సమాధానం వచ్చేసరికి 23వ ప్రశ్న సరైన సమాధానం మనకు ఆప్షన్ 2 అవుతుంది. నియత ప్రచాలక దశ అనేది సరైన సమాధానం అయితే మనకు అవుతుంది. నెక్స్ట్ 24వ ప్రశ్న 23 అని చెప్పాను. ఓకే, నియత ప్రచాలక దశ. నెక్స్ట్ 24వ ప్రశ్న మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది అన్నాడు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానము. అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య అనేది మనకు మానవుల వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు తీసుకోవడం జరుగుతుంది. 25వ ప్రశ్న ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమము అడిగాడు. మీ యొక్క సరైన క్రమాన్ని మీరు ఎంచుకోండి. మనకు సరైన క్రమం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ దశలు ఇవి మనకు సరైన క్రమం అవుతాయి. ఇవన్నీ సరైన క్రమాలు కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ. 26వ ప్రశ్న ఎరిక్సన్ ప్రకారము ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. ఏ దశలో కోరుకోరు? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం. 27వ ప్రశ్న నూతన వాస్తవికత మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. నాకు సరైన సమాధానం ఆప్షన్ 3 సృజనాత్మకత. 28వ ప్రశ్న భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చును. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 వాక్య నిర్మాణము మరియు స్మృతి. 29వ ప్రశ్న కోహెల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను అందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తారు? సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 వ్యక్తుల మధ్య సంబంధాలు. 30వ ప్రశ్న అంతః పరిశీలన పద్ధతి అనున్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది. మనకు ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నిర్మాణాత్మకవాదంలో ఉపయోగించబడింది అంతః పరిశీలన పద్ధతి. ఇది మనకు 2016, 2017, 2022 టెట్లలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ని మనము రివిజన్ చేసుకోవడం జరిగింది. సో ఈ 90 క్వశ్చన్స్ సంబంధించిన మీకు ఆన్సర్లు అయితే తెలిసినట్టే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు సైకాలజీలో అనేది మనకైతే ఒక అవగాహన వస్తుంది ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి చేయడం ద్వారా. అందుకే ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశం. నెక్స్ట్ మీకు ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఈ విధంగా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.